నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేటి కాలంలో యువత చూసుకుంటే జిమ్‌కి వెళ్ళటం, వర్కౌట్స్ చేయటం, అలాగే స్పోర్ట్స్ ఆడటం, స్పోర్ట్స్ క్రికెట్ కావచ్చు, ఫుట్‌బాల్ కావచ్చు, వాలీబాల్ ఇట్లా చాలా రకాల స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. ఇదంతా ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ముఖ్యంగా ఎక్కువగా మోకాలులో చాలా డ్యామేజ్‌లు అవుతూ ఉంటాయి. సో, మోకాలు భాగంలో స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఎక్కువగా ఏం డ్యామేజ్ అవుతుంది? సో, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి? దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతూ ఉంటుంది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వై గారు, ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ లెగసీ హాస్పిటల్, మాదాపూర్, 100 ఫీట్ రోడ్. హలో సార్. సార్, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి చాలా రకాల ఇంజురీస్ అవుతూ ఉంటాయి. మెయిన్‌గా మోకాలు వరకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలాంటి ఇంజురీస్ ఎక్కువగా మనం చూడొచ్చు? సో, స్పోర్ట్స్ ఆడే ముందు ఖచ్చితంగా వార్మప్ అనేది అవసరం అవుతుందా? వార్మప్ లేకుండా స్పోర్ట్స్ అసలు ఆడొద్దండి. తొందర ఉంది, గేమ్ స్టార్ట్ అయిపోయింది. అలాంటప్పుడు ఇంట్లో తొందరగా స్టార్ట్ అవ్వండి. హ్మ్. ఖచ్చితంగా స్ట్రెచెస్ అవ్వాలి. మజిల్‌ని కొంచెం మూవ్ చేయాలి. జాయింట్స్‌ని మొబిలైజ్ చేయాలి. దాని తర్వాతే మీరు స్పోర్ట్స్‌లోకి దిగాలి. హ్మ్. మీరు డైరెక్ట్‌గా వచ్చి అట్లా చేయకూడదు. యాహ్! ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సనే చూడండి. 2:00 మ్యాచ్ ఉంటే 1:15 వరకు వాళ్ళు గ్రౌండ్‌లో ఉంటారు. హ్మ్. దే వార్మప్. జాయింట్స్ అన్నిటిని వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటున్నారు. మజిల్స్‌ని టోన్ అప్ చేసుకుంటున్నారు. హ్మ్. హ్మ్. మూవ్‌మెంట్స్ చూసుకుంటున్నారు. హ్మ్. డైరెక్ట్‌గా వచ్చి ఆడేయరు. యెస్. ప్రొఫెషనల్ ప్లేయర్సే 3 గంటల మ్యాచ్‌కి 5 గంటలు ప్రిపేర్ అవుతున్నప్పుడు, 5 గంటలు వార్మప్ చేస్తున్నప్పుడు, అలవాటే లేకుండా రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడే మనలాంటి వాళ్ళం. అంటే నాన్ ప్రొఫెషనల్‌గా ఆడేవాళ్ళం. హ్మ్. ఏదో ఆట విడుపు అంటే సాటర్‌డే, సండే హాలిడే వచ్చిందని చెప్పి ఆడేవాళ్ళం. వీకెండ్ మనం ఎంత వారియర్స్ చేయాలి? లాగా. వీకెండ్ వారియర్స్ లాగా ఎళ్లి మనం ఆడతాం. వెల్ సెడ్. గుడ్ వర్డ్ యాక్చువల్లీ. వి కెన్ వేర్ ట్రూ. హ్మ్. మోస్ట్లీ ఐటీ. ఫ్రైడే నైట్ నుండే సాటర్డే గురించి సండే నుండి ప్లానింగ్ ఉంటుంది. రేపు ఆ గేమ్, ఎల్లుండి ఆ గేమ్ అని. హ్మ్. ఆ గేమ్ ఆడడం ముఖ్యం కాదు. ముందు వార్మప్. యువర్ మజిల్స్ ఆర్ నాట్ రెడీ. హ్మ్. వాళ్ళు డైలీ అదే పని మీద ఉంటారు. ఆ! మీరు ప్రొఫెషనల్ జిమ్ అని దానికి చెప్పండి. సంబంధించినటువంటి డైట్ కూడా అదే ఫాలో అవుతారు. అన్నీ కూడా డైట్, అలానే ఉండాలి. స్లీప్, హైడ్రేషన్, మజిల్ హెల్త్, జాయింట్ హెల్త్, హ్మ్. సన్‌లైట్, కాల్షియం, హ్మ్. వాళ్ళ థాట్, వాళ్ళ రీచ్ అంతా వేరే ఉంటుంది. మనం అలా కాదు. సో, హ్మ్. వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆడొద్దు ఫస్ట్‌లీ. హ్మ్. వాళ్ళలాగా అసలు ఆడొద్దు. హ్మ్. మన బాడీ ఎంత తీసుకుంటో అంత తీసుకోండి. హ్మ్. ఫస్ట్ వార్మప్ చేయండి. మజిల్స్‌ని స్ట్రెచ్ చేయండి. జాయింట్స్‌ని మొత్తం స్ట్రెచ్ చేయండి. మూవ్‌మెంట్స్ అన్నీ చేసుకొని ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ అప్పుడు బరిలోకి దూకండి. హ్మ్. కత్తి లేకుండా ఫైట్‌కెళ్ళకండి. కానీ ఈవెన్ దో స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అంత కేర్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంజురీస్ అనేది కామన్‌గా జరుగుతూనే ఉంటాయి కదా! సో, మన మోకాలుకొచ్చేటప్పుడు మేజర్‌గా ఏ పార్ట్స్‌లో ఎక్కువగా వాళ్ళకి ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఇది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోకాళ్ళ యొక్క బేసిక్ అనాటమీ తెలియాలండి. హ్మ్. ఓకే. లాజిక్ పెద్ద పెద్ద డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. గూగుల్ నాలెడ్జ్ అసలు అవసరం లేదు. ఓకే. సింపుల్ థింగ్ చూడండి. జాయింట్ అంటే ఏంటి? ఎముకకి, ఎముకకి మధ్యలో ఉన్న కనెక్షన్. హ్మ్. ఇప్పుడు ఇది ఉంది. ఈ రెండిటి మధ్యలో ఉన్న ప్లేస్‌ని జాయింట్ అంటాం. తొడ ఎముకకి, కాలు ఎముక మధ్యలో ఉన్నది నీ జాయింట్. జాయింట్ అలా ఊరికే ఉండదు కదా! కనెక్షన్స్ ఉంటాయి కదా! రైట్? ఇది తొడ, ఇది కాలు అనుకోండి. సైడ్ పట్టీలుంటాయి. హ్మ్. రైట్? మధ్యలో పట్టీలుంటాయి. ఇట్లా. రెండిటి మధ్యలో కుషన్లుంటాయి. హ్మ్. దీంట్లో చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది పక్కకు జరిపామనుకోండి. ఇది తొడ, ఇది కాలు. హ్మ్. సైడ్ సపోర్ట్స్ ఉన్నాయి. ముందు, వెనక సపోర్ట్ వెనక ఉంది. సపోర్ట్. యాహ్! 2 కుషన్స్ ఉన్నాయి. ఈ 6 మెయిన్ అండి. హ్మ్. ఓకే. ఈ 6టిని జాగ్రత్తగా చూడండి. సైడ్‌వి ఏం చేస్తాయి? ఇటు వెళ్ళిపోకుండా ఆపుతుంది. ఇది ఇటు వెళ్ళిపోకుండా ఆపుతుంది. హ్మ్. అంతే దాని పని. హ్మ్. మెయిన్ అంటే స్టెబిలైజింగ్ బేసికల్లీ. ఇది ముందుకు వెళ్ళకుండా ఏది ఆపుతుంది? ఇది వెనక. ఆపుతుంది. హ్మ్. ఇట్లా వెళ్ళిపోతుంది. క్రూషియేట్ లిగమెంట్స్ ఓకే. ఏంటంటే ముందుకు వెనక్కి వెళ్ళి పడిపోకుండా ఆపుతాయి. ఈ కొల్లాటరల్స్ ఏంటంటే సైడ్‌కి తెగిపోకుండా ఆపుతాయి. ఇవేంటంటే కుషన్స్ మధ్యలో సపోర్ట్. బ్లూ కలర్‌ది. బ్లూ కలర్. హ్మ్. దీని ద్వారా ఈ ఏరియాకి బ్లడ్ సప్లై, కుషనింగ్ వస్తూ ఉంటుంది. రైట్? హ్మ్. దీన్నే ఇమాజిన్ పరిగెడుతూ మెయిన్లీ మీరు అడిగిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌లో జరిగేవి ఇవి. హ్మ్. ఫుట్బాల్ ప్లేయర్స్ మెయిన్లీ పరిగెడుతూ కాలు అడ్డొస్తది. ఈ కాలు ఆగిపోతది. ఈ బాడీ ఆగదు. ముందుకు పడిపోతారు. ఇక్కడ లేచిపోతది. ఓకే. అంతే కదా! ఇది ఆగింది, ఇది ఆగట్లా. ఇది వెళ్ళిపోయింది. ఇది తెగిపోతది. లేదా ఇది లేచిపోతది. ఓకే. ఒకటండి. ఒక చేంజ్ ఆఫ్ ఫోర్సెస్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎనర్జీ, చేంజ్ ఆఫ్ డైరెక్షన్,
టార్షనల్ ఫోర్సెస్ అంటాం. అంటే ఒక వెలాసిటీ సడన్గా వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, సడన్ ఫుల్ స్పీడ్లో ఉన్న వెలాసిటీలో ఉన్నది ఆగిపోతుంది కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది. అంతే కదా, సడన్గా బ్రేక్ వేస్తే మనం వెనక నుంచి ముందుకు వచ్చి పడతాం. సేమ్ అదే విధంగా కాలు పెట్టేసి బాడీ ఆగదుగా, బాడీ ముందుకు ఇలా వెళ్ళిపోతుంది, బాడీ వెళ్ళిపోయింది, అప్పుడు ఏమవుతుంది, ఈ కనెక్షన్స్ తెగిపోతాయి, ప్రెషర్ దీని మీద పడుతుంది, జాయింట్ పెయిన్ పడుతుంది. కాలు ఆగింది, అంత ఫోర్స్ లో బాడీ ఆగాలిగా, దాని మీద పడుతుంది, వెనక నుండి ఎవరైనా తోసేస్తారు. అంటే హై ఎనర్జీ స్పోర్ట్స్ లో ఎవరు ఎటు నుండి వస్తారో తెలీదు, దానివల్ల లిగమెంట్స్ అన్ని తెగిపోతాయి. లేదు ఇంకోటి, పరిగెడుతూ సడన్ గా బాల్ అలా తిరిగిందని ఇలా తిరుగుతారు, దీన్ని ఇదేమవుతుంది, ఇది మర్చిపోతారు, ఇవి తెగిపోతాయి. సింపుల్. అంత ఎనర్జీ లేదు, కొంచెం తక్కువ ఇంపాక్ట్ పడింది, చిన్నగా డ్యామేజ్ అవుతుంది దేని మీద, మెనిస్కై పైన. ఓకే, లేదు కంటిన్యూస్ గా కూర్చొని ఉంటున్నారు, ఇదేగా పొజిషన్, కూర్చొని ఉంటే ఇదే కదా, తొడ కాలు ఇదేగా, ఇక్కడ ఏం అవుతుంది, ఈ పటల్లా ఇక్కడ టచ్ అవుతుందా, ఇదే పొజిషన్, కంటిన్యూస్ ఇదే పొజిషన్, ఫ్రిక్షన్, కాండ్రోమలేషియా పటెల్లా, కార్టిలేజ్ డ్యామేజ్ ఆఫ్ ద పటెల్లా. ఎందుకంటే పొజిషన్ ఇదే, ఫ్రిక్షన్, సడన్ గా లెగుస్తాం, దీని వామప్ ఉండదు, ఇది గట్టిగా ఉంటే లోడ్ తీసుకుంటుంది, ఇది గట్టిగా ఉండదుగా, మనం ఏం చెయ్యం, లోడ్ పడుతుంది, రుద్దుతాం, పటెల్లా కార్టిలేజ్ పోతుంది. సింపుల్. లేదు ఇక్కడ డ్యామేజ్ అయింది, ఆస్టియోకాండ్రైటిస్ అంటాం, ఇక్కడ కార్టిలేజ్ పోతే ఒకటి, ఇక్కడ కార్టిలేజ్ పోతే ఒకటి. కారణం మళ్ళీ ఇది గట్టిగా ఉండదు, టోనప్ చేయము, లోడ్ వేస్తాం, కూర్చున్న పొజిషన్ లో కదలం. సో లైక్ ఇప్పుడు రోప్ స్కిప్పింగ్ లాంటిది చేసేటప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఏవైనా ఒకటేనండి, మజిల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడితే ఏ బోన్ కి ఏం కాదు, ఏ జాయింట్ కి ఏం కాదు, ఏ లిగమెంట్ కి ఏం కాదు. రాంగ్ పొజిషనింగ్, రాంగ్ డైరెక్షన్ లో ఎప్పుడైతే ల్యాండింగ్ చేస్తామో, రాంగ్ డైరెక్షన్ లో మూవ్మెంట్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడు దాన్ని ఏ పర్పస్ కి ఇచ్చాడో అలా వాడినంత వరకు ఏం కాదు. రైట్. మరి ఇలాంటి లిగమెంట్ టేర్స్ అయ్యేటప్పుడు, లేకపోతే మెనిస్కస్ టేర్ అయ్యేటప్పుడు, సో ఎలాంటి ట్రీట్మెంట్ మనకి అందుబాటులో ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే ఎన్ని రోజుల్లో వాళ్ళు కోలుకునే అవకాశం కూడా ఉంటుంది? మీరు మెనిస్కస్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ మెనిస్కస్ చూడడానికి ఇంత సింపుల్ గా ఇలా ఇక్కడ ఇలా బొమ్మలు ఇలా ఉంది, కానీ దీంట్లో మళ్ళీ చాలా పార్ట్స్ ఉంటాయి, ఇట్లా 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 డివైడ్ చేసుకుంటాం. టేర్ అనేది ఏ పార్ట్ లో ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే, అది జస్ట్ లైక్ ఒక జెల్లీ పదార్థం లాగే కదా ఉంటుంది, ఇది మళ్ళీ ఒక ఫైబ్రస్ టిష్యూ లాగా ఉంటుంది, ఇంత ఉంటుంది అది. ఓకే, ఏ భాగంలో చిరిగింది, ఎంత డెప్త్ చిరిగింది, లోపల పక్క, బయట పక్క, ముందు పక్క, వెనుక పక్క, మధ్యలో అయితే పిగిలిపోతుంది, మెల్లమెల్లగా పిగిలిపోతుంటది, పిగిలిపోయి రిట్రాక్ట్ అయిపోతుంటది. సో బోన్ టు బోన్ ఇంట్రాక్ట్ అయిపోతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, దీని మధ్యలో కనెక్షన్, రైట్, ఇది తగ్గింది అనుకోండి, ఇది ఇక్కడికే వచ్చింది అనుకోండి, ఇక్కడ అంతా ఖాళీ ఉంది కదా, సో ఈ ఎముక కాంటాక్ట్ అయ్యి ఫ్రిక్షన్ అయ్యి ఆర్థరైటిస్ వస్తుంది. సో ఎప్పుడు దీన్ని టైంకి అడ్రస్ చేస్తే జాయింట్ సేఫ్ అవుతుందండి. టైంకి దీన్ని పట్టించుకోకపోతే తొందరగా మోకాలు అరిగిపోతుంది. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఆ లైన్స్ లో ఎక్కడైనా సరే బయటన మెనిస్కస్ ఒకవేళ టేర్ అయితే చిరిగిపోతే, బయట దాన్ని అంటే ఇప్పుడు ఎడ్జెస్ లో బయట అవతల పక్క, సో అలా అయ్యేటప్పుడు మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి సాధ్యం అవుతుందా? ఎస్, రిపేర్ చేయడానికి సాధ్యం అవుతుంది. కొన్నిసార్లు రిపేర్ అవసరం పడదు, పాయింట్ అదే. ఎందుకంటే అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది, బ్లడ్ సప్లై ఉన్న దగ్గర సొంతంగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని పార్ట్స్ లో చిరిగినవి సొంతంగా హీల్ అవుతాయి. మనం చేయాల్సింది ఏంటంటే దానికి రెస్ట్ ఇవ్వాలి, ఫిజియోథెరపీ ఇవ్వాలి, అవసరమైతే ప్లాస్మా ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాం, అవి హీల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మధ్యలో భాగం టైర్స్ మాత్రం హీల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, లోపల పక్క అసలు కావు. సో దాన్ని సర్జరీ, చిన్న సర్జరీ చేసి, కీ హోల్ సర్జరీ అంటాం కదా, లోపలికి వెళ్ళేసి అది ట్రిమ్ అవుట్ చేసి బయటకు వస్తాం. సర్జరీ చేయకపోతే ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ నొప్పి, నిల్చోవాలంటే నొప్పి, మెట్లు ఎక్కాలంటే చాలా నొప్పి, కింద కూర్చోలేం, మెట్లు ఎక్కలేము, నిల్చోలేం, పరిగెట్టలేం, ఎందుకంటే నొప్పి. తీసేసామనుకోండి, నొప్పికి కారణమైన మెనిస్కస్ తీసేస్తే నొప్పి ఉండదు. అలానే మొత్తం తీసేయము, అందుకే మొత్తం తీయము, కుదిరినంత వరకు కుట్టేస్తాం, కుదిరిన పార్ట్ మాత్రం ప్రిమోట్ చేస్తాం. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు గుడ్డ ముక్కు ఉందండి, చిరిగిన వెంటనే కుట్టేస్తే యూ కెన్ రిపేర్ ఇట్, రైట్, కుట్టేస్తారు ఉంటుంది. చిరిగిన 1 year తర్వాత తీయండి, ఆ గుడ్డ పిల్లకి అలా ఉంటుందా, పిగిలిపోతుంది. సో మీరు బయట వేయడానికి రాదు, అలాంటప్పుడు చేయాలి, లేకపోతే ట్రిమ్ చేసేయాలి. అదే ఇక్కడ కూడా చేస్తాం.
ఒక్కొక్కసారి కంప్లీట్లీ మీరు అడిగినప్పుడు కొన్ని యాక్సిడెంట్ కేసుల్లో కంప్లీట్ మెనిస్కస్ మొత్తం పోతుంది. ఇంకా స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, కంప్లీట్ మెనిస్కస్ పోయింది, దే నీడ్ మెనిస్కస్. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం అంటే మీరు అడిగిన ఇట్లాంటి మెనిస్కల్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తాం. కెడావరిక్ మెనిస్కల్ గ్రాఫ్ట్ అంటాము. డెడ్ బాడీ నుంచి తీసి మెనిస్కస్ ని ఫిక్స్ చేస్తాం. ఓకే, రేర్ ఎంటిటీ. ఓకే. సో అలానే ఇప్పుడు లిగమెంట్స్ ప్రాబ్లం వచ్చాయి, లిగమెంట్స్ టైర్ అయిపోయాయి, మరి దానికి ఏం చేస్తారు, ఎలా చేయొచ్చు? లిగమెంట్స్ టేర్ అయితే మాత్రం ఏసీఎల్ మెయిన్లీ 90% ఆఫ్ టైమ్స్ ఇట్ వోంట్ హీల్. అది కూడా అది ఆటోమేటిక్ లేదు, దానికి బ్లడ్ సప్లై ఎంత తక్కువ, సో అది హీల్ అవ్వదు. సో ఆటల్లో మాత్రం మనం చేయాల్సి వస్తుంది. కొన్ని కేసెస్ ఫిజియో, రెస్ట్, ప్లాస్మాలతో కొంచెం వరకు హీల్ అవుతాయి. రెస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం కొత్తగా గ్రాఫ్ట్ వేయాల్సి వస్తుంది. మన మోకాలు చుట్టూతానే ఉంటాయి కొన్ని టెండాన్స్ ఉంటాయి, అవి తీసేసి దీని ప్లేస్ లో కొత్తది క్రియేట్ చేస్తాం. కీ హోల్ సర్జరీ, అది కూడా కీ హోల్ సర్జరీ. ఓకే. దీనికి పెట్టినటువంటి ఆ స్క్రూస్ ఏవైతే ఉంటాయో లోపల అలానే ఉండిపోతాయా? దానివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏం రావా? ఎలా ఉంటుంది? ఇది చాలా మంది ఇక్కడే ఆగిపోతారండి. అది బయో కంపాటబుల్ ఉంటుంది, అంటే బాడీకి సరిపడానే ఉంటాయి, లైక్ అవేమి రియాక్షన్ చెయ్యవు. ఓకే. ప్లస్ వాటిల్లో కరిగిపోయి కూడా ఉన్నాయి కావాలంటే, బయో కాంపోజిట్ స్క్రూస్ కూడా ఉంటాయి. ఓకే. కాకపోతే ప్రాబ్లం కాస్ట్ ఎక్కువ. సో కొంచెం బడ్జెట్ కేసుల్లో అవి వేయడానికి కొంచెం హెసిటేట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ ఎప్పుడు వరకు లీడ్ చేయగలుగుతారు? ఎన్ని మంత్స్ టైం తీసుకుంటుంది నార్మల్? నేనైతే 6 weeks టైం తీసుకుంటానండి. 6 weeks మినిమం. 3 months ఇస్ గుడ్. ఇంప్లాంట్ వేసేంత మాత్రం సర్జరీ అయిపోదు, దాన్ని బాడీ అక్సెప్ట్ చేయాలి, బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి అండ్ స్ట్రెంథెన్ అప్ అవ్వాలి. దాట్ ఈస్ త్రూ ఫిజియో. సర్జరీ ఈజ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్, మిగతా హాఫ్ ఈజ్ ఫిజియో. నేనైతే ఫిజియో సరిగ్గా చేయకపోతే సర్జరీకి రావద్దంటాను, బికాజ్ అవుట్కమ్ సరిగ్గా ఉండదు. వాళ్ళు ఎప్పుడు సర్జరీ అయింది కానీ నొప్పి ఉంది, సర్జరీ అయింది కానీ మూమెంట్ రావట్లేదు, సర్జరీ అయింది కానీ పెయిన్ వస్తుంది, ఇవే కంప్లైంట్స్ చెప్తుంటారు. ఓన్లీ సర్జరీ చేసేంత మాత్రం పని అయిపోదు. మీరు ఫిజియో ఎంత బాగా చేస్తే అంత బెటర్ అవుట్కమ్ ఉంటుంది. నార్మల్ పర్సన్స్, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, నార్మల్ వాళ్ళకైతే ఓకే, ఎన్ని మంత్స్ తీసుకున్నా ఓకే. అదర్వైజ్ వాళ్ళు ఎక్కువ అంత యూజ్ కూడా మళ్ళీ చేయకపోవచ్చు, కొంచెం కేర్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ వెరాజ్ మనం స్పోర్ట్స్ పర్సన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్పోర్ట్స్ ఆడటం అనేది మానడం జరగదు. సో మళ్ళీ దాని మీద ప్రెషర్ పెట్టాలి, ఆడాలి కాబట్టి. సో అలాంటి టైంలో మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎంత వరకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ 6 months వరకు మాత్రం కేర్ తీసుకోవాలండి. 3 to 6 months ఇస్ ద డెఫినెట్ టైం. వాళ్ళలో ఇంకెక్కువ టోన్ అవసరం. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్కువ టైం ఇస్తారు కూడా, బికాస్ దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. దే ఆర్ మోర్ పర్టికులర్ అబౌట్ ఇట్. దే గివ్ కేర్. సో మాక్సిమం 6 months అయితే ఇవ్వాలి. లైఫ్ ఆగదు, దే విల్ గో ఆన్. Day 3 రోజే, 3వ రోజే ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పేది స్పోర్టింగ్ యాక్టివిటీ రావడానికి, అంటే మళ్ళీ ఫుట్బాల్ ఆడడానికి అంత ఎనర్జీ రావచ్చు. ప్రాపర్ ఏసియల్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రాపర్ ఫిజియో చేస్తే పాతకాలం నాటి బుల్లెట్ కిక్ ఉంటుంది చూసారా, అది కూడా కొట్టొచ్చు. ఓకే. క్రికెట్ ఆడొచ్చు, ఫుట్బాల్ కూడా ఆడొచ్చు. చాలా హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ అని చెప్పి. yes ఓకే. yes రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో స్పోర్ట్స్ పర్సన్ లోని మోకాల్లోని ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, సో దాన్ని ఎలా రిపేర్ చేయొచ్చు, సో ఎలాంటి సర్జరీస్ మనకు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ.